ఓకే. సో దట్ వోంట్ బి ఏదేం అవ్వదు. అండ్ వీఆర్ ఆల్సో దేర్ టు ఆన్సర్. అదే నేను చెప్తున్నా ఇప్పుడు ప్రజెంటు ఒక విషయాన్ని నేను చెప్తాను. ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు అన్నగారు గురించి మనం ఒక నిమిషం మాట్లాడినట్లయితే హ్మ్. ఆయన ఆయన క్రైస్తవ ఆయన ఆయన నిజంగా ప్రభు యొద్దకు వెళ్ళడం చాలా విచారం. యెస్. చాలా విచారం. క్రైస్తవ్యాన్ని ఒక సరైనటువంటి బోధా పద్ధతిలో నడిపిస్తున్న సమయంలో, యెస్. ఒక అద్భుతమైన పరిచయం చేస్తున్న సమయంలో, సత్యాన్ని సత్యంగా కరాఖండిగా చెప్తున్న సమయంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. చాలా సాడ్ ఫర్ దాట్. కానీ ఆయన చెప్పినవి ఏవైతే అంతకుముందు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు వినలేదేమో చాలామంది, ఇప్పుడు చాలామంది వింటున్నారు. వింటున్నారు చాలామంది. చాలా సంతోషం అది. అండ్ ఇంకొకటి, ఆయన లాంటి వారు అనేక మందిని దేవుడు లేపుతాడు. 100% దేవుడు లేపుతాడు. యెస్. ఏనాడు కూడా నేను కరుణాకర్ సుగ్నా గారు, అట్లాగే ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ యొక్క రక్షణ ఛానల్లో వాళ్ళ యొక్క చూశాను ఇంటర్వ్యూస్, లేకపోతే వాళ్ళ డిబేట్లను చూశాను. ఏనాడు కూడా ప్రవీణ్ పగడాల గారిని ఆయన మాట వాక్కు చేతనో డాక్టరీన్ చేతనో డిఫీట్ చేస్తున్న ఇంతవరకు నేను చూడలేదు. అసంభవం. అండ్ వాళ్ళకి తెలుసు కూడా. వాళ్ళకి తెలుసు. ఈ రోజున సాంబశివరావు అన్న ఛాలెంజ్ చేస్తాడు. ఓకే. నేను అన్నతో మాట్లాడుతాను అప్పుడప్పుడు. అన్న ఛాలెంజ్ చేస్తాడు, రండ్రా మేము చూసుకుందాం అంటాడు. వాళ్ళకి ఆయనతో వచ్చేంత ధైర్యం లేదు వాళ్ళకి. బికాస్ సాంబశివరావు అన్న కూడా ఆయన హైందవులోంచి రక్షించబడిన వ్యక్తి. అది లోతులుగా తెలుసు. ఇప్పుడు తాను విశ్వసిస్తున్న సత్యం యొక్క లోతులు కూడా తెలుసు ఆయనకి. అందుకే రండిరా మాట్లాడదాం అంటాడు ఆయన. ఆయనతో ఎవరు మాట్లాడడం కష్టం. ఆ విధంగా ఎవరు మాట్లాడడం కష్టం, ఎవరైనా మాట్లాడడం కష్టం.